హే గైస్, వెల్కమ్ టు మూవీస్ బుక్స్ అండ్ కాఫీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అన్వేషణ మీద తీస్తా ఉన్న వీడియో అప్లోడ్ చేస్తాను. బట్ కొంచెం వీడియో కొంచెం రేపు అప్లోడ్ చేస్తే బెటర్ అనుకుంటున్నా, ఎడిటింగ్ ఆ థింగ్స్ వల్ల. సో సారీ, అపాలజీస్. థ్యాంక్ యూ. ఆల్సో ఇది మధుబాబు గారి స్వర్ణ ఖడ్గం అండ్ మరకత మంజుష బుక్స్ రివ్యూ, పార్ట్ 1 ప్లస్ పార్ట్ 2 రెండు కలిపి రివ్యూస్ అనమాట. ముందు ఈ రెండు స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత రెండింటి మీద రివ్యూ. సో నాకు అన్నీ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ. సో స్వర్ణ ఖడ్గం. అడవిలో నివసించే దంపతులకి ఎన్నేళ్ళు చూసినా పిల్లలు పుట్టరు. అంటే అడవి తెగ చాలామంది ఉంటారు పీపుల్. వాళ్ళకి దొరుకుతాడు అప్పుడు ఒక పసిబిడ్డ. ఈ పెంచుకునే తండ్రి ఎంతో వీరుడు, సూర్యుడు. ఈ దొరికిన పిల్లోడు ఎదుగుతున్న కొద్దీ నీడని చూసినా ఏం చూసినా భయమే. అలాంటిది తన శక్తులని ఒక కారణం వల్ల, వేరే వాళ్ళ వల్ల లోపల దాగిపోయి బయటకు రాకుండా భయం మాత్రమే అణువణువున నిండిపోయిన ఈ యువకుడికి ఇప్పుడు తనకి శక్తి సామర్థ్యాలు అన్నీ బయటకు వచ్చాయి. తను ఆ రాజ్యానికే రాజు అవ్వాల్సిన ఒక చక్రవర్తి కొడుకు అని తెలిస్తే స్టార్ట్ అవుతుంది ఇంకా ఆ ప్రయాణం. మొత్తం 2 పార్ట్స్ ఉన్న ఈ బుక్లో ఫస్ట్ పార్ట్ యువరాజు జననం, ఆ రాజ్యానికి జరిగిన ద్రోహం, తన భయాలతో పెరగడం, ఎన్నో ఏళ్ళు అందరితో హేళన చేయించుకుంటూ తన శక్తులన్నీ బయటకు వచ్చాక తన సాహసాలు. అయితే అవి సెకండ్ పార్ట్లో మోస్ట్లీ తను ఎవరి బిడ్డో ఏంటో తెలుసుకొని ఈ మంత్రాల మాంత్రికుడిని చుట్టుముట్టిన చీకటి శక్తుల్ని జయించడానికి అవసరమయ్యే స్వర్ణ ఖడ్గం కోసం అన్వేషిస్తూ తన రాజ్యాన్ని మళ్ళీ తిరిగి ఎలా దక్కించుకున్నాడు ఆ ఖడ్గాన్ని సాధించాక అన్నదే మొత్తం స్టోరీ. సో ఈ తన ఎదుగుదల, జననం, అదిదే సంథింగ్ అండ్ ఈ స్వర్ణ ఖడ్గం కోసం చేసే ప్రయాణమే ఈ స్టోరీ. లాస్ట్లో అది సాధించుకున్నాక వాళ్ళని ఎండ్ చేసేయడం. మరకత మంజుష ఇది కూడా 2 పార్ట్స్ ఉంటాయి అనమాట. పైన స్టోరీ రాస్తుంటే అనిపించింది దగ్గర ఒకేలా ఉన్నాయి ఇవి అని. అంటే ఎందుకు ముందు అనిపించలేదంటే, నేను మరకత మంజుష రీసెంట్గా చదివా, అంటే ఒక 2 months బ్యాక్ అట్లా. ఈ స్వర్ణ ఖడ్గం ఎప్పుడో 1 year బ్యాక్ అట్లా చదివా. సో ఇందులో కూడా ఇంతే. కాకపోతే తేడా ఏంటంటే, ఇక్కడ హీరో ఒక మంత్రవేత్త కొడుకు, అక్కడేమో రాజ్యాధికారి చక్రవర్తి సంథింగ్ ఆ కొడుకు. సో అతన్ని తన తమ్ముడి దగ్గర వదిలేసి వెళ్తాడు ఆ మంత్రవేత్త. చిన్నప్పటి నుండి చెడ్డవాడైన తన బాబాయ్ వాళ్ళ కొడుకు వల్ల ఎన్నో కష్టాలు, వీళ్ళిద్దరి వల్ల మోస్ట్లీ అవమానాలు పొందుతూ పెరుగుతుంటాడు మన హీరో. ఆస్తి వాళ్ళు కొట్టేసి పైగా వీడు ఎందుకు పనికిరాని ముద్దు అన్న పేరునిచ్చి పశువులను మేపుకునేవాడికి పడేస్తారు. హీరో తన శక్తులు తెచ్చుకొని ఈ ప్రపంచాన్ని గుప్పిట్లోకి తెచ్చుకోవాలి అని అనుకుంటున్న ఒక చెడ్డ చీకటి శక్తుల అధినేత నుండి ఎలా కాపాడాడు, ఆ దారిలో చిన్న అడ్వెంచర్స్, ఇతని చిన్న పవర్స్ బయటికి రావడం, ఇట్లా ఈ జర్నీనే ఈ మరకత మంజుష అనే ఈ 2 parts ఉన్న స్టోరీ. సో 2 books స్టోరీస్ మొత్తం బ్రీఫ్గా తీసుకుంటే ఒకేలా ఉన్నా అండ్ బేసిక్ మెయిన్ పాయింట్స్ కూడా అందరూ హేళన చేయడం, వాళ్ళ శక్తులు లోపలే ఉండిపోవడం ఆర్ తగ్గిపోవడం, యుక్త వయసు వచ్చేసరికి అంటే 19-20 ఆ ఏజ్ వచ్చేసరికి అప్పుడు ఒక్కోటి బయటికి రావడం, ఆ అడవిలో ప్రయాణాలు, అలాగే ఈ మంత్రాలు. వీళ్ళు అయితే అక్కడ యాక్చువల్లీ ఆ రాజు వాళ్ళ ఫ్యామిలీని మాంత్రికుడిదే చీకటి శక్తులు సంథింగ్ డార్క్ మ్యాజిక్ వాళ్ళే చేస్తారు. అట్లాగే ఇక్కడ కూడా అంతే. సో చదువుతుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మెయిన్గా, అంటే మొత్తానికి తీసుకొని చదువుకుంటే. సో ఆల్సో రెండిట్లోనూ లవ్ స్టోరీకి పెద్దగా ఆస్కారం లేదు, ఏదో మైనర్ క్యారెక్టర్స్ ఉండటం, వాళ్ళకి వీళ్ళకి మధ్య సీన్స్ కూడా ఉండవు. సో ఓన్లీ మేల్ ఓరియంటెడ్ అండ్ వాళ్ళు చీకటి శక్తుల మీద విజయానికి చేసే అన్వేషణ, జానపదం మీ టైప్ అయితే చదవచ్చు టైంపాస్కి. సూపర్బ్ అని నేను అన్ను, జస్ట్ యావరేజ్ టైంపాస్కి చదవచ్చు. అలా స్మూత్గా వెళ్తాయి అండ్ చిన్న నోవెల్సే కాబట్టి, అంటే రెగ్యులర్గా చదివే రీడర్స్కి జస్ట్ నియర్లీ 300 pages ఉంటాయి పార్ట్స్ విడివిడిగా, అంటే ఒక్కో పార్ట్కి 300. సో ఈజీగా చదవచ్చు.
ఫ్రెండ్షిప్ బాండ్స్, ఫ్యామిలీ ఆర్ కొంతమంది మధ్య మన లీడ్ క్యారెక్టర్స్ బాండ్స్ ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఈ మరకత మంజుషకి రీసెంట్గా చదివింది బాగా గుర్తుంది నాకు. అట్లా సూపర్ ఫ్యాంటాస్టిక్ అని కానీ చదవచ్చు. కొన్ని బాగుంటాయి, కొన్ని చోట్ల ఓకే అనిపిస్తాయి, మరి నాట్ బ్యాడ్, కానీ యావరేజ్ టోటల్గా తీసుకుంటే. సో మంచి టైం పాస్కి చదవాలి అనుకుంటే గో ఫర్ ఇట్. ఆల్సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్. రేపు మాత్రం పక్కగా అన్వేషణ వీడియో వచ్చేస్తుంది, పక్కా. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.